హ్యాండ్ క్రియేటివ్స్ ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో మీ ముందుకైతే వచ్చా. అదేంటంటే హ్యాండ్ మేడ్ గన్ అన్నమాట. ఇది చూడడానికి కొంచెం టాయ్ గన్ లెక్క ఉండొచ్చు కానీ వర్కింగ్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మామూలుగా ఈ పైప్స్ను ఇక్కడ కింద ఒకటి చెక్క ముక్క కట్ చేసి హ్యాండిల్కి అయితే పెట్టేశాను. ఇక్కడ థమ్స్అప్ క్యాప్ ఉంటుంది. దీని లోపల మనకు శానిటైజర్ కానీ అలాగే పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది కదా, దీంట్లో కొంచెం స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ లైటర్ అయితే ఉంటుంది. ఇది నొక్కగానే మనకు బుల్లెట్ అయితే వస్తుంది. సో ఇది కొంచెం డేంజర్ అనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తయారు చేయండి. కానీ తయారు చేసిన తర్వాత ఎవరైనా తయారు చేసిందంటే నా పేరు చెప్పకండి, ఎందుకంటే పోలీసులు వచ్చి బొక్కలు వేస్తారు. లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేసినా మీకు చూపిస్తాను చూడండి. అందుకంటే ముందుగా మీకు ఇలాంటి క్రియేటివ్స్ వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనకు కూడా ఇలాంటి క్రియేటివ్స్ చేయాలంటే కొంచెం అది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. లేట్ చేయకుండా మనం వెళ్ళే కదా, లెట్స్ గో వీడియో. మొదటగా అయితే 1 ఇంచ్ మందంతో ఉన్నటువంటి చెక్క ముక్క మీదనైతే గన్ను యొక్క హ్యాండిల్ని అయితే డ్రా చేశాను పెన్సిల్ తోటి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత యాక్షన్ పెడుతుంది. దీని అయితే కటింగ్ అయితే చేశాను. ఇది కట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. ఇది కొంచెం చాలా మందం ఉండటం వల్ల వుడ్ పీస్ అనేది కట్ కాలేదు. ఫైనల్గా అయితే అటు చేసి అయితే హ్యాండిల్ అయితే కట్ చేసేసాను. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీనికి మొత్తం కూడా ఎండీ పేపర్ తోటి అయితే మొత్తం కూడా రబ్ చేశాను, ఎందుకంటే కొంచెం పట్టుకోవడానికి స్మూత్ ఉంటుంది కదా. తర్వాత 1 ఇంచ్ పీవీసీ క్యాప్ అయితే తీసుకొని దానికి 2 పక్కలు కూడా ఈ విధంగా హోల్ అయితే పెట్టేసాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని ఈ హ్యాండిల్ మీద అటు ఇటు కూడా 2 స్క్రూస్ తోటి అయితే ఫుల్ టైట్గా ఫిక్స్ అయితే చేసేసాను. వన్ ఇంచ్ పీవీసీ పైప్ని అయితే తీసుకొని దాన్ని 5 ఇంచెస్ గ్యాప్ తోటి అయితే పెట్టేసి కట్టింగ్ అయితే చేసేస్తున్నాను. దీంట్లో మనం ఆల్కహాల్ మామూలుగా శానిటైజర్ అనేది స్ప్రే చేసిన తర్వాత గ్యాస్ ఫామ్ అయిన తర్వాత ఫైర్ అవుతుంది దీంట్లో నుంచే. సో దీని అయితే ఈ విధంగా సెట్ చేసేసాను. థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, దానిపైన ఉన్న క్యాప్ని అయితే ఈ విధంగా కట్ చేసేసి ఈ పీవీసీ పైప్లో దీని అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను. సో మనకు దీంట్లో క్యాప్ అనేది రిమూవ్ చేసేసి స్ప్రే చేయాలి. తర్వాత 1.5 పీవీసీ పైప్ని అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను, ఎందుకంటే మనకు గన్ మోడల్ లుక్ అనేది రావడం కోసం ఈ విధంగా కట్ చేసేసి దీనికైతే పెగిక్ అనేది రాస్తున్నాను. ఇది గ్యాస్ లైటర్. ఈ గ్యాస్ లైటర్ లోపల మనకు స్పార్క్ వచ్చే లైటర్ స్విచ్ అయితే ఉంటుంది. సో దీని అయితే తీసుకుంటున్నాను. దీనికి కిందను పైన 2 వైర్స్ అనేవి కనెక్షన్ అయితే ఇచ్చేసి ఇక్కడ హ్యాండిల్ కాడని అయితే దీనికైతే ఒక హోల్ అయితే చేసేసి దీని అయితే పెట్టేస్తున్నాను. ఇది ట్రిగర్ కింద పనికి వస్తుంది. తర్వాత దీనికి చిన్న హోల్స్ అయితే చేసేసి దీని లోపల 2 పినిస్లు అయితే పెట్టేస్తున్నాను. ఈ పినిస్లకి ఏంటంటే వైర్ అనేది కనెక్ట్ చేయగానే మనకు లోపల స్పార్క్ అనేది వస్తుంది. అప్పుడు ఈ గన్ అనేది ఫైర్ అవుతుంది. ఇది స్టీల్ పైప్ ఒకటి తీసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా క్రాస్ కటింగ్ అయితే చేసేసి 90 డిగ్రీస్లో దీన్ని అయితే ఈ విధంగా గమ్ అయితే రాసతికిస్తున్నాను. సో తర్వాత దీనికైతే ఎంసీల్ అయితే ఈ విధంగా పెట్టేస్తాను. సో దీంట్లో ఏంటంటే మనకు ట్రిగర్ ఫైర్ చేసిన తర్వాత బుల్లెట్ అనేది దీని నుంచి అయితే వస్తుంది. ఈ పీవీసీ క్యాప్కి అయితే ఒక చిన్న హోల్ అయితే చేయాలి. హోల్ చేసిన తర్వాత దీనికైతే ఒక చిన్న పైప్ని అయితే ఈ విధంగా సెట్ చేస్తాను. దీనికి ఎంసీల్ పెట్టే ముందు ఒక చిన్న మ్యాగ్నెట్ అయితే దీనికైతే పెట్టాలి పైప్ పైన పేకిక్ తోటి, ఎందుకంటే మనకు లోపల బుల్లెట్ అనేది ఇక్కడ హోల్డ్ అయి ఉంటుంది మ్యాగ్నెట్ తోటి అయితే. సో తర్వాత ఇంకొక పైప్ని అయితే స్టీల్ పైప్ని అయితే తీసుకొని దీనిపైన అయితే ఈ విధంగా పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం గన్ అనేది లుక్ మోడల్ రావడం కోసం ఈ విధంగా సెట్ చేసి దీనికి కూడా ఎంసీల్ అనేది పెట్టేస్తాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీనికి పీవీసీ పైప్ని కొంచెం కట్ చేసేసి మనకు కింద ట్రిగర్కి కింద సర్కిల్ ఉంటుందిగా, సో ఈ విధంగా సెట్ చేసి దీనికి కూడా పేకిక్ అనేది రాశాను. తర్వాత దీనికి హ్యాండిల్కి అయితే టేప్ అనేది వేసేసి స్ప్రే అయితే చేస్తాను, బ్లాక్ స్ప్రే. సో ఇప్పుడు మనకు ఇది కొంచెం రియలిస్టిక్గా గన్ మోడల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి అయితే ట్రై అయితే చేద్దాం. ముందుగా అయితే ఒక చిన్న చారా బుల్లెట్ని అయితే తీసుకొని ఈ పైపులు అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత దీని లోపల క్యాప్ని అయితే రిమూవ్ చేసి దీని లోపల శానిటైజర్ అయినా వాడచ్చు, అలాగే 90% ఉన్నటువంటి మనకు ఫాగ్ స్ప్రే ఉంటుంది కదా, సో దాంట్లో ఏంటంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ 90% ఉంటుంది. సో అందుకే కొంచెం మనకు ఎక్కువ ఫైర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత దీనికైతే క్యాప్ అనేది ఫుల్ టైట్గా పెట్టేసి ఒక్కసారితో ఫైర్ చేద్దాం.
సో ఇది కొంచెం ఇంటికాడ చేసేటప్పుడు అయితే కొంచెం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కొంచెం, ఎందుకంటే ఇది కొంచెం డేంజర్ అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇదన్నమాట వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.